ఇంకా దీంతో పాటు నేను ఏమైనా రాస్తే కూడా చదువుతా అన్నారు. సో నేను ప్లకార్డ్స్ పైన కొన్ని వర్డ్స్ రాయడం, వాళ్ళే బ్లైండ్ ఫోల్డ్లోనే ఇప్పుడు ఎట్లా కలర్స్ ఎట్లా ఐడెంటిఫై చేశారు, డ్రాయింగ్ ఎట్లా చేశారు, నేను రాసిన వర్డ్స్ స్పెల్లింగ్స్తో సహా దే వర్ ఏబుల్ టు టెల్. సో దట్ ఈస్ ద మూమెంట్ ఐ డిసైడెడ్ ఇక్కడికి రావాలి అని చెప్పేసి. సో ఇందాక డాక్టర్ గారు వీళ్ళంతా చెప్పినట్టు స్పెషల్ అప్రిషియేషన్స్ టు పేరెంట్స్. ఎందుకంటే ఈ ఏజ్లో ఉన్న పిల్లల మొత్తం కూడా పేరెంట్స్ కంట్రోల్లోనే ఉంటారు. వాళ్ళు వన్స్ 16 ఇయర్స్ 15 ఇయర్స్ అంటే అడల్ట్హుడ్ వచ్చేటానికి వాళ్ళకు బ్రెయిన్ కంప్లీట్గా డెవలప్ అయిపోయి వాళ్ళ డిసిషన్స్ వాళ్ళు తీసుకోవడం అవన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు మన రోల్ యాజ్ ఎ పేరెంట్స్ కొద్దిగా తగ్గిపోతూ వస్తుంది. బట్ ఇప్పుడు 3rd ఇయర్ 4th ఇయర్ నుంచి అంటే వాళ్ళు ఎప్పుడైతే ఆలోచన శక్తి స్టార్ట్ అవుతుందో, అట్లీస్ట్ 3rd ఇయర్ 4th ఇయర్ నుంచి అప్ టు 12-13 ఇయర్స్ దాకా వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది మంచి, ఏది చెడు, ఏది చేస్తే బాగుంటుంది అని అన్ని కూడా డిసైడ్ చేసేది పేరెంట్స్. సో మీరు ఇలా సమ్మర్ క్యాంప్ 10 days ఇది అంటే జనరల్గా ఏ పేరెంట్స్ అయినా కూడా వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుంది, అలలాగా ఉంటుంది అని చెప్తేనే పంపిస్తూ ఉంటారు. సో ఇది వాళ్ళు అంటే పేరెంట్స్ కూడా ఈ ఇట్లా అంటే బ్రెయిన్ అనేది ఒకటి ఉంటుంది, బ్రెయిన్కి సంబంధించిన టెక్నిక్స్ కూడా ఉంటాయి, అవి నేర్చుకుంటే పిల్లలకు ఉపయోగపడుతుంది అని బిలీవ్ చేసి ఇక్కడికి పంపించడం. వీళ్ళు కూడా అంతే శ్రద్ధతో నిష్టతో అంటే ఇంతమంది స్టూడెంట్స్ అప్ టు 5 years వాళ్ళు ఉన్నారు. చూస్తూ ఉన్నారు ఒక్కరైనా తప్పు చేస్తారేమో అని, అట్లీస్ట్ కలర్లో తప్పు చెప్తారు, లేకపోతే ఐడెంటిఫికేషన్లో తప్పు చెప్తారేమో అని, లేకపోతే బార్డర్స్ క్రాస్ చేసుకోవడము, ఆ బార్డర్స్ సేమ్ కలర్ పెట్టడం, ఒక్కరు కూడా మిస్టేక్ చేయట్లేదు అంటే వీళ్ళ ట్రైనింగ్ ఎట్లా ఉంది, అట్లానే ఈ దాంట్లో ఎట్లా పవర్ ఉంది. నేను కూడా వీళ్ళకి చెప్పాను, నాకు కూడా 3 days కోర్స్ ఉంటే చేయమని. సో నేను కూడా ఖచ్చితంగా నేర్చుకుంటాను. మన సింగర్ ఉన్నారు, ఆయన అన్ని సంవత్సరాలు నేర్చుకొని అంత కష్టపడి ఈ ఏజ్ లో కూడా ఆయన అంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు, ఈ ఏజ్ లో కూడా నేర్చుకుంటా అంటున్నారు. సో ఎప్పుడు కూడా పిల్లలందరినీ కూడా నేను 10th class దాకానే చదవాలి, నేను డిగ్రీ బీటెక్ దాకానే చదవాలి, నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను నేర్చుకునేది ఏమి ఉండదు, అంత నాకు జీతం వస్తుంది, నేను మంచిగా సంపాదిస్తున్నాను అని ఉండదు. ఎప్పుడు ఏదో ఒకటి మనం నేర్చుకోవడానికి ఉండనే ఉంటుంది. సో రియల్లీ అప్రిషియేటెడ్. ప్రతిసారి అంటే మనకు చాలా వరకు చూస్తూ ఉంటే డబ్బులు సంపాదిస్తే చాలు లైఫ్లో అన్నట్టు, ఎంత కోట్లు సంపాదించారో, పెద్ద ఇల్లు కట్టారో, మంచి కారు కొన్నాను, నా లైఫ్ అంతా సెటిల్ అయిపోయింది, హ్యాపీగా ఉంటాను అని అనుకుంటే ఈ కాలంలో ఎస్పెషల్లీ కాలేదు. మీకు తెలిసే ఉంటుంది ఫేమస్ బాలీవుడ్ యాక్ట్రెస్, ఇప్పుడు మన కల్కి మూవీలో కూడా ఉంది దీపికా పడుకునే గారు. తను ఇప్పుడు ఇండియాలో టాప్ 2 హీరోయిన్ లాగా ఉంటుంది, ఎన్నో కోట్లు సంపాదించింది తను. బట్ షీ సఫర్డ్ డిప్రెషన్ ఫర్ 1 year. 1 year తను ఇంట్లో నుంచి ఆ రూమ్ నుంచి కూడా బయటకు రాలేదు. అంత సక్సెస్ చూసిన యాక్టర్స్ కూడా ఒక్కొక్కసారి అంటే బ్రెయిన్ మనకు సహకరించకపోతే, ఆ బ్రెయిన్ పైన ఒత్తిడి ఫీల్ అయితే, అంటే చాలా వరకు మనము ఫిజికల్ ఫిట్నెస్ పైన ఫోకస్ చేస్తాము, ఏదైనా స్పోర్ట్ నేర్చుకుంటాము, ఇప్పుడు హార్ట్ పైన కూడా కొంచెం మనము శ్రద్ధ తీసుకుంటున్నాము. బట్ అంటే ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసే పార్ట్ బ్రెయిన్. ఎందుకంటే బ్రెయిన్ గురించి ఎక్కువ ఎవరికి తెలియదు, బట్ మనల్ని నడిపించేది మొత్తం మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ మ్యాన్ మనం ఫంక్షన్ చేస్తున్నాము అంటే మొత్తం కూడా బ్రెయిన్ నుంచి వస్తుంది. సో అట్లాంటి బ్రెయిన్నే మనము బ్రెయిన్ గురించి తెలుసుకోవడము, బ్రెయిన్ యాక్టివిటీస్ చేయడము, అది ఈ ఏజ్ నుంచే చేస్తే అంత ఫ్యూచర్ అది అంటే ఏది చేసినా కూడా మనకు ఫోకస్, కాన్సన్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను యూపీఎస్సీ ఎగ్జామ్ రాసాను, యూపీఎస్సీ ఎగ్జామ్ నుంచి వచ్చింది అంటే దాంట్లో మాకు కావాల్సింది కూడా ఓన్లీ కాన్సన్ట్రేషన్, సెల్ఫ్ డిసిప్లిన్. అంటే నేను ఈ టైం నుంచి ఈ టైం చదవాలి అంటే ఆ టైం చదవగలగాలి, ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అవన్నీ కూడా కావాలి అంటే ఇప్పుడు ఇట్లాంటి యాక్టివిటీస్ చాలా యూస్ఫుల్ ఉంటాయి. పడంగా వాళ్ళు ఏ కెరీర్ చూస్ చేసుకున్నా కూడా ఇప్పుడు పడుతున్న ఈ పెరిగేటు అనేది వాళ్ళు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. సో పేరెంట్స్ అలా హ్యాపీగా ఎంకరేజ్ చేసినందుకు ఫర్దర్గా కూడా ఇంకా ఓన్లీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనం చదువుకున్న చదువులు అంటే 10 years బ్యాక్ 20 years బ్యాక్ మనం చదువుకున్న చదువులు ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా మూవ్ అవుతుంది అనేది కంప్లీట్గా డిఫరెంట్. ఇప్పుడు ఏ స్కూల్ కూడా ఏ పేరెంట్ కూడా వాళ్ళు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ నేర్చుకోవాలి, వాళ్ళు ఎగ్జామ్స్ రాయాలి, 100 తెచ్చుకోవాలి, 195 తెచ్చుకోవాలి, ఏ పేరెంట్ ఆలోచించట్లేదు. స్కూల్స్ కూడా ఆల్మోస్ట్ ఏ స్కూల్స్ కూడా చెప్పట్లేదు. వాళ్ళకు ఇంటర్నేషనల్
లాంగ్వేజెస్ అలవాటు చేస్తున్నారు, ఇంటర్నేషనల్ కల్చర్స్ అలవాటు చేస్తున్నారు, మంచి మంచి స్పోర్ట్స్ యాక్టివిటీస్ అంటే కరిక్యులంతో పాటు ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ వేరు, ఇప్పుడు బాడీ హోలిస్టిక్ డెవలప్మెంట్ వేరు. సో ఇట్లాంటి యాక్టివిటీస్ స్కూల్లోనే కాకుండా ఆన్ అండ్ హాఫ్ ఫీల్డ్ కూడా నేర్పిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అండ్ స్పెషల్ అప్రిషియేషన్ టు వెంకటేష్ గారు. సో ఇట్లాంటి యాక్టివిటీస్ అందరికీ నేర్పి మీకు కూడా ఏదైనా మా కొన్ని ఇన్స్టిట్యూట్స్ అట్లా మంచి మంచి ఇన్స్టిట్యూట్లో వీళ్ళతో ప్లాన్ అక్కడ కూడా మీ యూజ్ చేస్తారని ఆశిస్తున్నాను.